ఎంతోమంది పేషెంట్స్ నన్ను అడిగే క్వెషన్, సార్ కన్వెన్షనల్ సర్జరీకి, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్‌కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? అని ఎంతోమంది నన్ను అడుగుతా ఉంటారు. రోబోటిక్ సర్జరీ, కన్వెన్షనల్ సర్జరీకి ఎన్నో విభేదాలు, ఎన్నో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం గమనించాల్సిందేంటంటే, హిప్ జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్ చూస్తే అందరము ఒకే లైన్‌లో ఉండము. ఎంతోమందికి చిన్న యాంగిల్ ఉంటది. దీన్ని మనము నేటివ్ అలైన్‌మెంట్ అంటాం. కన్వెన్షనల్ సర్జరీలో నేటివ్ అలైన్‌మెంట్ అన్నది మనము అచీవ్ చేయలేము. అందరికీ ఒకేలాంటి సర్జరీ చేయగలుగుతాము. పేషెంట్ టు పేషెంట్ ఎంత వేరియేషన్ ఉన్నా మన టార్గెట్ ఎప్పుడూ ఒకటే అయి ఉంటది. కానీ రోబోటిక్ సర్జరీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతి పేషెంట్‌కి తన నేటివ్ అలైన్‌మెంట్ ఏంటో మనం ముందే మెజర్ చేసుకొని, దాని ప్రకారంగా మనం సర్జరీ ప్లాన్ చేయగలుగుతాము. కరెక్ట్‌గా వాళ్ళకి ఏ సైజ్ సరిపోతది, ఏ పొజిషన్‌లో పెట్టాలి, ఏ యాంగిల్‌లో పెట్టాలన్నది మనం ముందే డిసైడ్ చేసుకుంటాము. రెండోదిగా కన్వెన్షనల్ సర్జరీలో రెండవ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనము మోకాళ్ళ జాయింట్ ఓపెన్ చేసిన తర్వాత, ఎముకన్నది కట్ చేసిన తర్వాతే గ్యాప్స్ ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్ ఎలా ఉందో మనము గమనించగలుగుతాము. దాన్ని బట్టి కండరాలని రిలీజ్ చేసే పరిస్థితి ప్రతిసారి ఏర్పడుతుంది. ఇదే కన్వెన్షనల్ సర్జరీ కాకుండా రోబోటిక్ సర్జరీ చేస్తే జాయింట్ ఓపెన్ చేసిన తర్వాత మనకున్న సాఫ్ట్‌వేర్ ద్వారా ముందే మనము బ్యాలెన్స్ ఎలా ఉందో ముందే తేల్చుకోగలుగుతాము. దీన్ని బట్టి ఇంప్లాంట్ పొజిషన్‌ని మనం మార్చుకోగలుగుతాము. దీంతో ఏమవుతదంటే సాఫ్ట్ టిష్యూస్ గానీ, కండరాల్ని గానీ రిలీజ్ చేసే అవసరం ఏర్పడదు. దీంతో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, మనం సాఫ్ట్ టిష్యూస్‌ని టచ్ చేయం కాబట్టి దానివల్ల కలిగే నొప్పి ఈ పేషెంట్స్‌కి కలగదు. మూడవది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ డిఫరెన్స్ రోబోటిక్ సర్జరీలో ఏంటంటే, కన్వెన్షనల్ సర్జరీలో మనము చేతులతో సాని పట్టుకొని కట్స్ చేస్తాము. దీంట్లో ఎంతో మట్టుకు కాస్తో పోస్తో ఇనాక్యురసీ వస్తది. కానీ రోబోటిక్ సర్జరీలో ఆ బ్లేడ్ రోబోట్‌కి అటాచ్ అవుతది. దాంట్లో యాక్యురసీ ఎంత ఎక్కువంటే 1 మిల్లీమీటరు, 1 డిగ్రీ వేరియేషన్‌లో లోపలే మనం సర్జరీని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము. వీటన్నిటి వల్ల పేషెంట్‌కి ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి. సర్జరీ తర్వాత అయిన వాపు గానీ, నొప్పి గానీ, మడత గానీ వీళ్ళకి ఇంకా బాగా వస్తది. నా ఎక్స్‌పీరియన్స్‌లో 10 సంవత్సరాల నుంచి నేను కన్వెన్షనల్ సర్జరీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి రోబోటిక్ సర్జరీ చేస్తున్నాను. ఈ 2 పేషెంట్స్‌లో ఎన్నో తేడాలు పేషెంట్సే క్లియర్‌గా చెప్పగలుగుతున్నారు. ఎంతో కాన్ఫిడెన్స్‌తో సులువుగా ఫిజియోథెరపీ చేసుకుంటూ ఎంతోమంది పేషెంట్స్ రోబోటిక్ సర్జరీ చేయించుకొని నడవగలుగుతున్నారు. మీకు ఒకవేళ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించండి. రోబోటిక్ చేయించుకోవాలా, కన్వెన్షనల్ చేయించుకోవాలా అన్నది డిసైడ్ చేసుకోండి. దాన్ని బట్టి మనకి ఒక మంచి రిజల్ట్ దొరుకుతది.